మన పురాణాల్లో ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు అవతారాలు ఎత్తాల్సి వచ్చింది అంటే ఆ కాలంలోని రాక్షసులు ఎంత శక్తివంతులో మనం ఊహించుకోవచ్చు. అలాంటి వారిలో అగ్రగణ్యులు లంకాధిపతి రావణుడు మరియు మథురరాజు కంసుడు. ఒకరు త్రేతాయుగంలో రాముడికి శత్రువైతే మరొకరు ద్వాపరయుగంలో కృష్ణుడికి విరోధి. మరి వీరిద్దరిలో అసలైన మహావిలన్ ఎవరు? వీరిద్దరికి యుద్ధం వస్తే విజయం ఎవరిని వరిస్తుంది? ఈ రోజుటి మన వీడియోలో ఈ ఇద్దరు రాక్షసరాజుల శక్తులను పోల్చి చూద్దాం. ముందుగా రావణుడి గురించి మాట్లాడుకుందాం. రావణుడు కేవలం రాక్షసుడు మాత్రమే కాదు, గొప్ప శివభక్తుడు మరియు వేద పండితుడు. వరాలు: బ్రహ్మదేవుడి నుంచి దేవతలు, గంధర్వులు, యక్షుల చేతిలో చావులేని వరాన్ని పొందాడు. శారీరక శక్తి: కైలాసపర్వతాన్నే ఎత్తగలిగిన అపారమైన భుజబలం రావణుడి సొంతం. అస్త్రాలు: శివుడి నుంచి పొందిన చంద్రహాస ఖడ్గం మరియు ఎన్నో దివ్యాస్త్రాలు అతని దగ్గర ఉన్నాయి. మాయాయుద్ధం: రావణుడు మాయాయుద్ధంలో తిట్ట. ఆకాశంలో ప్రయాణించగల పుష్పక విమానం అతని దగ్గర ఉంది. సైన్యం: ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు వంటి మహావీరులు అతని సైన్యంలో ఉన్నారు. ఇప్పుడు కంసుడి విషయానికి వద్దాం. కంసుడు కాలనేమి అనే రాక్షసుడి పునర్జన్మ అని పురాణాలు చెబుతున్నాయి. మల్లయుద్ధం: కంసుడు అసాధారణమైన మల్లయుద్ధవీరుడు. కేవలం తన చేతులతోనే మదపు టేనుగులను, భయంకరమైన మల్లయోధులను సంహరించగలడు. క్రూరత్వం: తను చనిపోతాననే భయంతో సొంత చెల్లెలు పిల్లలనే చంపిన పరమక్రూరుడు. రాక్షసమిత్రులు: పూతన, తృణావర్తుడు, అఘాసురుడు వంటి భయంకరమైన రాక్షసులు కంసుడి ఆజ్ఞ కోసం ఎదురుచూసేవారు. రాజనీతి: కంసుడు చాలా తెలివైనవాడు. రాజకీయ తంత్రాలతో తన తండ్రి ఉగ్రసేనుడినే జైలులో పెట్టి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో ఊహిద్దాం. శక్తిస్థాయి: రావణుడు ఒక గ్లోబల్ విలన్. అతను దిక్పాలకులనే ఓడించి లోకాలను గడగడలాడించాడు. కాని కంసుడు ప్రధానంగా మధుర ప్రాంతానికే పరిమితమైన రాజు. రావణుడి శక్తిస్థాయి చాలా ఎక్కువ. అస్త్రాలు వర్సెస్ భుజబలం: కంసుడు మల్లయుద్ధంలో గొప్పవాడు కావచ్చు, కాని రావణుడి దగ్గర ఉన్న దివ్యాస్త్రాల ముందు కంసుడు నిలబడటం కష్టం. రావణుడు మాయాయుద్ధం చేస్తే కంసుడికి దారి కనిపించదు. వరాల రక్షణ: రావణుడికి ఉన్న బ్రహ్మదేవుడి వరం ప్రకారం అతన్ని దైవిక శక్తులు ఏవీ చంపలేవు. కంసుడి దగ్గర అలాంటి వరం లేదు. కంసుడు కేవలం భౌతికమైన శక్తిని మాత్రమే నమ్ముకున్నాడు. బుద్ధిబలం: రావణుడు నీతిశాస్త్రం తెలిసినవాడు, యుద్ధతంత్రంలో మేధావి. కంసుడు భయం మరియు క్రూరత్వంతో పాలించేవాడు. అన్ని కోణాల్లో విశ్లేషిస్తే రావణుడే కంసుడి కంటే ఎన్నో రెట్లు శక్తివంతుడు. రావణుడు ఒక సామ్రాజ్యాన్ని శాసించిన చక్రవర్తి. కంసుడు ఒక రాజ్యానికి పరిమితమైన రాజు. రావణుడికున్న అస్త్రబలం, వరాల బలం ముందు కంసుడు ఓడిపోక తప్పదు. రావణుణ్ణి చంపడానికి శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు రావల్సి వస్తే కంసుణ్ణి చంపడానికి బాలకృష్ణుడు సరిపోయాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు రావణుడి బలం ఎంతటిదో. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ ఇద్దరిలో ఎవరు విలక్షణమైన విలన్? ఒకవేళ కంసుడి దగ్గర కూడా రావణుడిలాంటి వరాలు ఉంటే ఫలితం మారుతుందా? కామెంట్లలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పౌరాణిక ఫేస్ ఆఫ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.